2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు, అలాగే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం. అంటే బహిరంగంగా మాట్లాడకపోయినా స్టేటస్ల రూపంలో కానీ, అలాగే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు దీనిపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటు అధికార వర్గాల్లో, అలాగే రాజకీయ పార్టీల్లో కూడా చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో పివి సునీల్ కుమార్, ఆయన సిఐడి డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో కస్టోడియల్ టార్చర్ ఒక కేసు అనేది నడుస్తుంది. రఘురామకృష్ణరాజుని మానసికంగా, శారీరకంగా వేధించారు, అలాగే హింసించారు అనే దాని మీద దీనికి సంబంధించి సరే అదంతా జరుగుతుంది. అయితే ఒక రకమైనటువంటి విధానంతో ఉండాలి. కానీ రఘురామకృష్ణరాజు ఆయన గతంలోనే సొంత పార్టీనే విమర్శించినటువంటి సందర్భాలు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేతపై తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి వ్యక్తి, సొంత పార్టీలో వ్యక్తులపై. ఇప్పుడు ఆయన పార్టీ మారారు, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఒక కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నారు. మరి అటువంటి ఆయన ఎంత హుందాతనంతో వ్యవహరించాలి, అవన్నీ విస్మరించి ఆయన ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి ఇటీవల రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల్లో ఏదైతే ఆర్థికపరమైనటువంటి అక్రమాలు జరిగాయి అని చెప్పి దానిపై సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సిబిఐ టేకప్ చేసింది. గతంలోనే స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు ఆయన. దానికి సంబంధించి జరుగుతున్నటువంటి తరుణంలో కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టినటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజుపై విచారణ చేయండి ఆయన కంపెనీకి సంబంధించి అని గతంలోనే ఎస్బీఐ నోటీసులు కూడా ఇచ్చింది ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి. అది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి నా పాయింట్ ఏంటి అంటే, పివి సునీల్ కుమార్ ఒక సీనియర్ ఐపీఎస్గా ఉన్నారు. దాదాపుగా 30 ఏళ్లకు పైగా ఆయన సర్వీస్ అందించినటువంటి సందర్భం. చాలా ముఖ్యమైనటువంటి అధికారిగా, అవినీతికి తావివ్వకుండా, ఎలాంటి అక్రమాలు కూడా ఆయన సర్వీస్ రికార్డుల్లో లేవు. ఇటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువలు, సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తిపై అనవసరమైనటువంటి బురద జల్లుతున్నారు, దీనికి సంబంధించి కావాలని రెచ్చగొడుతున్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన పెట్టినటువంటి పోస్టులు తర్వాత పివి సునీల్ కుమార్ ఆయన కూడా ఏమీ తక్కువేమీ కాదు అన్నట్టు ఆయన కూడా పోస్టులు పెట్టారు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదైతే నేను అక్రమాలకు పాల్పడ్డాను అని ప్రభుత్వం భావించింది, దానికి సంబంధించి నన్ను సస్పెండ్ చేశారు, విచారణ జరుగుతుంది, ఓకే. మరి ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయిగా, మరి ప్రజాస్వామ్యబద్ధంగా చర్యలు తీసుకోవాలి కదా అనేది పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆయన కంపెనీలకు సంబంధించి విచారణ చేయండి అంటాం. బహుశా
ఈ అంశాలకు ఆయన కాస్త ఇబ్బంది పడినట్లు ఉన్నారు. అందుకే అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయటానికి సోషల్ మీడియా వేదికగా ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అసలు ఏం చేశారు, ఆయన ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టారు, తర్వాత పివి సునీల్ కుమార్ ఆయన ఎట్లాంటి రెస్పాన్స్ ఇచ్చారనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన ఈ ఇష్యూ వచ్చిన తర్వాత పివి సునీల్ కుమార్ పెట్టినటువంటి పోస్టు, దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు, మంచిదే. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుంచి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి. అది ఆయన పెట్టారు. ఆయన ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారిగా ఎలాంటి అవినీతి మరక అంటకుండా ఆయన తన క్యారెక్టర్ని కాపాడుకుంటూ పనిచేసినటువంటి విధానం ఎవరికైనా బాధ ఉంటుంది. ఒక మంచి పొటెన్షియాలిటీ కలిగినటువంటి అధికారిగా ఆయన పేరు పొందారు. ఇలా బహుశా చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు 4-5 ఇబ్బందులు పడుతున్నారు. ఆ 4-5లో దాదాపుగా ఎక్కువ మంది ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ఇది ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. కావాలని మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐపీఎస్ఎల్ని వేధిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది అదొక ఎపిసోడ్ మళ్ళీ. సో ఇది పివి సునీల్ కుమార్ గారు పెట్టినటువంటి పోస్ట్. తాజాగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇది కొద్దిగా అభ్యంతరకరమైనటువంటి విధంగానే ఉంది. ఏదైతే పివి సునీల్ కుమార్ గారి తల్లి సమాధి ఫోటోను అటాచ్ చేస్తూ, ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలువలలో కట్టినది. ఆమె వీడియోగా పనిచేశారు. పాతాళ గ్రేస్ దయాలు వారి పేరు. వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికెట్ ఫేక్తో ఐపీఎస్ సాధించారు. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్స్కై ఏఐఎం పెట్టారేమో. ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, మరి చూద్దాం. ఇప్పుడు గజనీగా మారిన సునీల్ కుమార్ గారికి తల్లిగారి వారి మతం గుర్తుందో లేదో. RRR దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి పోస్ట్ పెట్టినటువంటి సందర్భంలో పివి సునీల్ కుమార్ గారు కూడా సోషల్ మీడియా వేదికగా దీనికి రిప్లైగా ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా నేను చదువుతున్నాను, మీరు చూస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు, మా నాన్నగారి పేరు గంగరాజు. ఇది హిందూ పేరు, మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు పాతాల పెంటయ్య గారు. ఆయన కొవ్వూరులో పెద్ద మాల. ఇది కూడా తెలియకపోవచ్చు మీకు. తండ్రి కులం వస్తుంది పిల్లలకు. మా తల్లిగారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. మీ కుటుంబంలో మీరు 420, మీ కొడుకు ఒక 420, మీ కూతురు ఇందిర ఒక 420. మొత్తంగా మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం. మోసం చేస్తే గానీ పూట గడవని మీ కుటుంబానికి అందరూ మోసగాళ్ళుగా కనిపించడంలో వింత ఏముంది? ఈ కనుమూరి రమాదేవి గారు ఎవరో నాకు తెలియదు. మీకేమైనా తెలుసా? RRR గారు, బ్యాంకులను మోసం చేయడం మీ కుటుంబ జీవనాధారం. మీ బతుకు మీకు గుర్తు చేయాలా? ఇంకా చాలా మాట్లాడగలను. ఇక్కడ మీ సన్నాసి పోస్టులకు బెదిరేవాళ్ళు ఎవరూ లేరు. ఇంకో విషయం, మా తల్లిగారి పాత సమాధి, కొత్త సమాధి ఫోటోలు మీకు వచ్చినట్లు లేవు, అవి కూడా పంపిస్తా. ఇది చాలా స్ట్రాంగ్ ఒక పోస్ట్ అనే చెప్పాలి. ఎందుకనంటే సాధారణంగా ఒక ఏదైనా కావచ్చు, వ్యవహారం కావచ్చు, కుటుంబాల జోలికి వెళ్ళకూడదు ఎవరైనా సరే. రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ ఆయనే పెట్టారు, ఆయనే రెచ్చగొట్టారు. ఇది వాస్తవం మాట్లాడుకోవాలి మనం. తల్లిగారి సమాధి, పివి సునీల్ కుమార్ గారు వారి తల్లి స్వర్గస్థులయ్యారు. ఆవిడ సమాధి ఫోటో పెట్టి ఇందాక నేను చదివినట్లు ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆయన నేను సోషల్ మీడియాలో ఏం పెట్టలేదు అంటున్నారు, కానీ ఆయన అనుచరులు కానీ రకరకాలుగా ట్రోల్ అయింది. ఆ దానికే పివి సునీల్ కుమార్ గారు రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు అనుచరులు ఆయన ఎయిమ్ గురించి ప్రస్తావించారు, అంబేద్కర్ ఇండియా మిషన్. అసలు ఇప్పుడు దాని గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఎయిమ్ అంటే దాని ఉద్దేశం దాదాపుగా 2016లో దాన్ని స్టార్ట్ చేశారు. ఈ 9 ఏళ్ల ప్రయాణంలో ఎంతో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ఎయిమ్. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అంబేద్కర్ ఇండియా మిషన్ ఎయిమ్ చాలా చురుకుగా అగ్రెసివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సమాజంలో
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అధికారానికి మనం ముందుకు వెళ్ళాలి అంటే అందరూ కూడా ఐక్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ కలిస్తేనే దానికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడుతుందనేది. తాజాగా ఆయన మాలల ఆత్మీయ సమ్మేళనంలో కార్తీక మాసం సందర్భంలో ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్గా అనుకోవాలి మనం. కాపులు అలాగే దళితులు కలిస్తే రాజ్యాధికారం మనకే అని. అంటే అది సాధారణంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రమే మేము చెబుతున్నాం. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆయనకి ఆయన సామాజిక వర్గానికి ఓకే అనుకోవచ్చు, కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆయన అలా మాట్లాడాల్సింది కాదు. ఎందుకంటే కాపులు ముఖ్యమంత్రిగా ఉంటే మా దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని మాట్లాడారు. అది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మా డిమాండ్కి మీరు కూడా కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ పాప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. చెప్పండి. నేనేం కావాలని, నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు, దళితవాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి అంటే 2 సంవత్సరాలు దిగిపోతే తర్వాత అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయనే ఉండాలి. అలాంటి ఉప ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మిగతా కులాలను కూడా కలుపుకోండి, కలవండి. వాళ్ళతో మనకి భేదం లేదని చెప్పండి. మేము మీకు సహకరిస్తాం, మీరు ముందుకెళ్ళండి. మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం. మా నిధులు మాకు ఇవ్వండి, మా పంచాయతీ మాకు ఇవ్వండి, మా ఆడపడుతున్న సర్పంచులు చేయండి, వాళ్ళ వార్డు మెంబర్లు చేయండి, మా చదువుకున్న పిల్లలు. అది ఆయన చేసినటువంటి కామెంట్స్పై ఒక పెద్ద దుమారమే రేగింది. దాని మీద కూడా RRR గారు కంప్లైంట్ చేశారు DOPTకి. సో అంటే డైరెక్టర్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఈ IPS వీళ్ళకి కేంద్ర సర్వీసుల్లో ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. దానికి ఇలాంటి క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక కీలకమైనటువంటి పోస్ట్ ఒకటి తిరుగుతుంది. SBI మీరు చూస్తున్నారు, బై రిజిస్టర్ పోస్ట్ 12 జూలై 2024. శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు డైరెక్టర్, శ్రీమతి కనుమూరు ఇందిరా ప్రియదర్శిని అడిషనల్ డైరెక్టర్, శ్రీమతి కనుమూరు రమాదేవి డైరెక్టర్, శ్రీ దుంపాల మధుసూదన రెడ్డి ఓల్ టైమ్ డైరెక్టర్. దీనికి సంబంధించి ఎంత కీలకమైనటువంటి అంశం చూడండి. అంటే ఇది ఎలా వచ్చింది బయటికి? దీనికి సంబంధించి మా దళిత జాతి ముద్దు బిడ్డగా మేము ఆయన పిలుచుకుంటున్నాం. పివి సునీల్ కుమార్ గారి జోలికి వస్తే మామూలుగా ఉండదు అనేది ఇప్పుడు ఆయన అనుచరులు కానీ ప్రధానంగా ఆయన స్థాపించినటువంటి ఎయిమ్ సభ్యులు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి నోరు అదుపులో పెట్టుకోండి RRR గారు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. సునీల్ కుమార్ గారు ఒక మాట చెబితే మేము పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక మేము వివరించలేము. కాబట్టి ఇప్పటికైనా ఆ పోస్టులను డిలీట్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పండి అనేది ఎక్కువగా వస్తుంది. చూస్తున్నాం దీనికి సంబంధించి ఇండ్ భారత్ పవర్ జెన్కామ్ లిమిటెడ్ ఇంటిమేషన్ నోటీస్. దీనికి సంబంధించి ముఖ్యంగా షోకాజ్ నోటీస్. We refer to the showcase notice issued by us via our letter dated 30/12/2023. దీనికి సంబంధించి అంటే బ్యాంకుకు సంబంధించి అకార్డింగ్లీ ద బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు క్లాసిఫై యువర్ లోన్ అకౌంట్ యాజ్ ఫ్రాడ్ యాజ్ పర్ ది ఎన్క్లోజ్డ్ స్పీకింగ్ ఆర్డర్. ద బ్యాంక్ షల్ బి టేకింగ్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు రిపోర్ట్ ద అకౌంట్ యువర్ నేమ్ టు ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ డైరెక్షన్స్ కంటైన్డ్ in the RBI master directions circulars issued time to time in this regard.
దీనికి సంబంధించి ఒక ఎస్బీఐ జాతీయ బ్యాంక్ నోటీస్ పంపినటువంటి సందర్భం. ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ చేసి సరే ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరు అవినీతి చేశారనేది తేల్చండి మీరే అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పివి సునీల్ కుమార్ అభిమానులు కానీ అనుచరులు కానీ వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేయటం, ఆయన ఇప్పటికే మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే పాలకులు ఎవరైనా ఉండొచ్చు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కష్టపడి పనిచేసేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రకమైనటువంటి టార్చర్కి గురైతే, టార్చరే అనాలి, ఎందుకని నేను టార్చర్ అనే పదం వాడానంటే పాపం వారి పరిస్థితి అలాగే ఉంది. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏ నాయకుడు ఏది చెప్పినా వినాలి, కొంతమంది వినరు. ఈయన కూడా గతంలో అలాగే ఉన్నారు మొండిగా, కానీ తప్పదు కొన్ని పరిస్థితుల్లో. దానికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి విచారణ లేకుండా దానికి సంబంధించి మీరు అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి చేశారని చెప్పి సస్పెండ్ చేయటం, ఈ రకమైనటువంటి వాతావరణం మన బహుశా దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. సరే, దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. పివి సునీల్ కుమార్ అనుచరులు కానీ అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు కానీ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజు మా నాయకుడిని, నిజంగా పివి సునీల్ కుమార్ని ఒక అధికారిగా చూస్తున్న వారు కొందరైతే నాయకుడిగా చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి విషయంలో ఇప్పుడు అంబేద్కర్ ఇండియా మిషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారు మనకి ఫోన్ ఇన్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎట్లా చూడాలి రఘురామకృష్ణరాజు గారు సునీల్ కుమార్ గారిపై చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది చాలా దారుణమైన విషయం అండి. ఎందుకంటే పివి సునీల్ కుమార్ గారు ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్, ఎన్నో సంస్కరణలు తెచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఆయన ఎన్నో మెడల్స్ సాధించాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఈ రోజు నాడు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే అది ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు చేయటం అంటే ఇది చాలా దారుణమైన విషయం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారికి రఘురామకృష్ణరాజు గారికి ఏమన్నా పర్సనల్ గా ఏమన్నా గొడవలు ఉన్నాయండి? ఏం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన ఉద్యోగస్తుడు, ఆయనకి సంబంధం లేదు. గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయాల్సిందే. నీకేమన్నా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద చూపించుకోవాలి. ఈయన దళితుల మీద, దళితుల కోసం పోరాడుతున్నాడు. ఈయన తన ఉద్యోగంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. మీరు చూసారా ఎంత దారుణం అంటే, అసలు ఆయన సస్పెండ్ చేయడానికి కారణం ఏం పెట్టారండి? ఎంతమంది ఐఏఎస్ లో ఐపీఎస్ లో విదేశాలు లేదండి. ఒక చిన్న కారణం అంటే ఆయన నిజాయితీ గురించి, ఆ సిన్సియారిటీ గురించి చెప్పాలి అంటే ఆయన తప్పు ఎదగటానికి కూడా ఎక్కడ తప్పు దొరక్క విదేశీ ప్రయాణం చేశారనేటటువంటి ఒక చిన్న కారణంతో సస్పెండ్ చేశారు. సరే, ఓకే, ఆయన కూడా చాలా నిజాయితీ ఒప్పుకున్నాడు. ఓకే, సిబిఐ కేసు గురించి నేను సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు, దాన్ని నేను స్వాగతిస్తున్నాను అన్నాడు. అవునా కాదండి? ఇప్పుడు ఆయన ఏం వ్యాఖ్య చేశాడండి అంత దుమారం చేయడానికి? ఇప్పుడు కాపులను దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది, మీరు ఎందుకు కొట్టుకు చేస్తున్నారు, మీరు కూడా రాజ్యాధికారం సాధించడానికి ప్రయత్నం చేయండి, కలిసి చేయండి, మీరు గొడవాడుకోవద్దని చెప్పటం అది రాజకీయం చేయటం అండి, రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు అండి అయ్యి. వాటిని ఎందుకు అంత వక్రీకరిస్తున్నారు? ఈ రోజు నాడు సునీల్ కుమార్ గారు పిలిపిస్తే లక్షల మంది జనం రోడ్డు మీదకి వస్తారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఏదైనా ధైర్యంగా నిజాయితీగా నేను ధైర్యంగానే వెళ్తాను, నాలో ఏ తప్పు లేదనే కదండి ఈ రోజు నాడు రాంది. ఆ రకంగా టార్గెట్ చేయటం రఘురామకృష్ణరాజు గారికి అవసరమా? సరే, ఇప్పుడు ఒకటి సరే ఆయన సార్ ఆనంద్ గారు ఒక్క విషయం ఇక్కడ ఇప్పుడు సరే రఘురామకృష్ణరాజు గారు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, పోస్టులు పెట్టారు. అయితే సునీల్ కుమార్ గారు కూడా తాజాగా పెట్టినటువంటి ఒక పోస్టు కాస్త అభ్యంతరకరంగా ఉంది. అంటే
420 అనే పదం వాడారు అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏమండి ఇప్పుడు సునీల్ కుమార్ గారు పర్సనల్ గా ఇంతవరకు వెళ్ళలేదు. అవును. రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడు ఆయన చిన్న మాట కూడా అనలేదు. ఆయన ఎంత ట్రోల్స్ చేసినా, ఎన్ని కామెంట్స్ పెట్టినా, ఎన్నిసార్లు సునీల్ కుమార్ గారిని అన్నా చేయలేదు. ఇప్పుడు తల్లి సమాధి తీసుకొచ్చి ఫేస్బుక్ లో పెట్టాల్సిన అవసరం ఏంటండి? సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏంటి? తప్పే అండి. తప్పు కదా అది. అవును. మరి ఏ తల్లిని తీసుకొచ్చి చనిపోయినటువంటి ఆమె మీద రాజకీయం చేస్తే ఎవరు ఊరుకుంటారండి? అంతే కదా. అవును. జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా. అవును. ఆయన అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. ఆ పదవికి వని తెచ్చే విధంగా ఉండాలి. ఈ రోజు నాడు కనీసం ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కూడా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఖండించలేకపోయింది. ఇంత దారుణం జరుగుతుంటే ఆయన రాష్ట్రానికి సేవ చేశాడు తప్పనిచ్చి ఎక్కడ మిస్యూజ్ చేసినట్టు ఏ రికార్డ్స్ అయినా ఉందా? లేదు. మరి ఎందుకు చేస్తున్నాడు? మేము అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులందరము తలుచుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎందుకు ఆలోచిస్తున్నాము? గవర్నమెంట్ కి మేము మర్యాద ఇచ్చి, గవర్నమెంట్ కి మేము ఎందుకు మేము చేయటం అని చెప్పేసి విచారణలో అదే తేలుతుందని చెప్పేసి మేము చూస్తున్నాం. ఏమండి, ఒక లెక్క తెలుసుకుందాం. 1000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి కాజేసి దోచేసుకుని ఒక 420గా మరి పేరు పడి ఈ రోజు నాడు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. రేపు పొద్దున సిబిఐ దర్యాప్తులో ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడండి. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి ఆయన కూడా పదవి నుంచి ఆయన ఏమంటున్నాడు? సమన్యాయం అడుగుతున్నాడు. అంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయము, దళితులకు ఒక న్యాయము అని అడుగుతున్నాడు. ఇంకా ఎంతకాలం అన్యాయం చేస్తారండి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అయినా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. అది గవర్నమెంట్ కి వెళ్ళిపోయింది. ఆయన ఫిర్యాదు చేసిన అయినా సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన దాన్ని మళ్ళీ తిరగదీసి, అంటే కక్ష సాధింపు సరే కాదండి ఇది. ఓకే, గవర్నమెంట్ జీజీహెచ్, గుంటూరు జీజీహెచ్ కమిటీ వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చారు. మరి హైదరాబాద్ ఆర్మీ రిపోర్టు, సైనిక్ రిపోర్టు, అది తప్పేనా? కావాలని రాష్ట్రం చేస్తూ ఒక దళితుల్ని డెవలప్ చేయాలి, దళితుల రాజ్యాధికారం వైపు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని అంటే మొదలకే నరికేస్తే ఇంకా ఏమీ ఉండదు కదా అనే ఆలోచన. ఒకటేనండి, బంతి ఎంత కిందకి కొడితే అంత ఎత్తెదుగుతుంది. ప్రస్తుత పరిస్థితి కూడా అదే. సునీల్ కుమార్ గారిని ఎంత నొక్కాలని చూస్తే అంత పైకి ఎదుగుతా ఉంటాడు. సరే ఆనంద్ గారు, ఇక్కడ ఒక అంటే భవిష్యత్ కార్యాచరణ ఒకటి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సునీల్ కుమార్ గారికి RRR చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఒక సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. ఏమైనా అటువంటిది ఏమైనా ప్లాన్ చేస్తారు? ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు చూస్తారు రఘురామకృష్ణరాజు గారు. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు నాడు మేము అంబేద్కర్ ఇండియా మిషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము అడుగుతున్నాం. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి రాబోయే కాలంలో. రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. లేదు అంటే ఇంకా ఆందోళన తీవ్రతరం చేయడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనుదీయం. ఎందుకంటే మా సునీల్ అన్న అంటే మాకు అంత ఇష్టం. ఎందుకంటే మా కోసం ఆయన టైం వెచ్చిస్తున్నాడు. ఒక IPS ఆఫీసర్ అయి ఉండి తన జాతికి తను టైం వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి వ్యక్తిని, ఏనాడు కూడా అధికారాన్ని మిస్యూజ్ చేయనటువంటి వ్యక్తిని ఈ రకంగా బజారుకేడ్చడం అనేటటువంటిది తీవ్రమైనటువంటి పని. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము. రేపటి నుంచి తీవ్రంగా ఉంటది. మేము కూటమి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని మా సునీల్ గారికి తగిన న్యాయం చేయకపోతే గనక దాని పరిణామాలు ఏంటనేటువంటివి ముందు చూస్తారు. రైట్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇదండి పరిస్థితి. అంటే ఎంత ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈయన ఆనంద్ గారు అంబేద్కర్ ఇండియా మిషన్ ఎయిమ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేము. ఒక
మంచి సమర్థవంతమైనటువంటి అధికారిపై ఈ రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకనంటే ఎవరికైనా తల్లిని చనిపోయినటువంటి వారి తల్లిగారిని ఈ అంశంలోకి లాగటం అనేది బాధాకరమే. అది ఎవరైనా కావచ్చు, తప్పు అని ఇదే చర్చ జరుగుతుంది. మరి ఒక గౌరవప్రదమైనటువంటి ఆయన ఒక చైర్లోకి ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. మరి ఈ రకమైనటువంటి ఇదేంటి? నిజంగా ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్లు రాజకీయంగా ఏదైనా ఉంటే జగన్ గారితో తలపడాలి. ఐపీఎస్ ఆయన ఒక మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ. ఎవరైనా సరే, అధికారి లేదు ఎవరో కాదు, ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా సరే వారి మాట వినకపోతే ఇంకా టార్గెట్టే. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు దీనికి సంబంధించి. అంటే ఆయన పోస్ట్ పెట్టారు, 420 అనే పదం వాడారంటే నేను దేనికైనా రెడీ, దేనికి కూడా భయపడేది లేదు, బెదిరేది లేదు అని ఆ పోస్ట్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే దీనికి ఎన్కాట్ పడాలి, కూటమి పెద్దలు జోక్యం చేసుకోవాలి, ఆయన్ని కంట్రోల్ చేయగలగాలి. లేదంటే పరిణామాలు మరి ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు కామెంట్ రూపంలో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.